హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఆన్లైన్. ఈరోజు మన కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఏ ఆర్టికల్స్ అయితే వచ్చాయో ప్రీవియస్ డే అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జనజాతీయ ఖేల్ మహోత్సవ్ అనేది కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ భువనేశ్వర్లో కండక్ట్ చేశారనమాట. ఓకే, ఫస్ట్ జనజాతీయ ఖేల్ మహోత్సవ్ అట్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భువనేశ్వర్. ఓకే, సో ఇందులో పార్టిసిపెంట్స్ అంతా కూడా ట్రైబల్ ప్లేయర్సే ఉంటారనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో G20 అగ్రికల్చర్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది జూన్ 15 నుంచి 17 హైదరాబాద్లో జరగనుందనమాట. ఓకే, సో ఏ ఇన్స్టిట్యూట్లో జరగనుంది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉందన్నమాట ఇది. సో అక్కడ లొకేట్ అయిందనమాట. ఓకే, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ సంబంధించి ఇండియాస్ సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి. సో దాని ప్రకారం ఏంటంటే టోటల్గా 17,35,286 మెట్రిక్ టన్స్ ఆఫ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్త్ $8.9 బిలియన్ ఉంది అని చెప్తున్నారనమాట. ఇది హైయెస్ట్ ఇన్ బోత్ వాల్యూ అండ్ వాల్యూమ్ టర్మ్స్ అని కూడా చెప్తున్నారనమాట. అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే 26.73% ఇన్ క్వాంటిటీ టర్మ్స్ అండ్ 4.31 ఇన్ వాల్యూ టర్మ్స్ పెరిగిందనమాట. వాల్యూ అంటే ఈ అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ కూడా 4.31% పెరిగిందనమాట. ఓకే, క్వాంటిటీ వచ్చేసి ఇది 26.73% పెరిగిందనమాట. ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే ఇండియన్ సీ ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీస్లో టాప్లో ఏది నిలిచిందంటే USA. ఓకే, సో ఇండియన్ సీ ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీస్లో టాప్ కంట్రీ USA ఉందన్నమాట. ఓకే, టాప్ ఐటమ్ మేజర్ ఎక్స్పోర్ట్ సీ ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఫ్రోజన్ ష్రింప్ అనమాట. ఓకే, ఫ్రోజన్ ష్రింప్ అనేది మేజర్ ఎక్స్పోర్ట్ సీ ఫుడ్ ఐటమ్. ఓకే, 3 పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఆర్గనైజెస్ వెబినార్ టు బస్ట్ మిత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ త్రూ మొబైల్ టవర్స్. ఓకే, సో ఇదొక వెబినార్ కనెక్ట్ చేసింది అనమాట. అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ ఏదైతే వస్తుందో మొబైల్ టవర్స్ నుంచి అది సేఫే, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యూమన్ లైఫ్కి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడానికి వీళ్ళు ఒక వెబినార్ని కనెక్ట్ చేశారనమాట. అంటే ఈ రేడియేషన్కి సంబంధించి మిత్స్ ఏవైతే ఉంటాయో మిత్ బస్ట్ లాగా, అంటే ఈ మిత్స్ అన్ని తొలగించడానికి వెబినార్ని కనెక్ట్ చేశారనమాట. ఇందులో హైలైట్ పాయింట్స్ ఏం చెప్పారంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎమిటెడ్ ఫ్రమ్ మొబైల్ టవర్స్ అండ్ యాంటీనాస్ అండ్ హ్యాండ్సెట్స్ ఈజ్ నాన్ అయనైజింగ్. ఓకే, ఇది నాన్ అయనైజింగ్ అని చెప్పారనమాట. మీకు గుర్తుంటే ప్రీవియస్ వీడియోస్లో 3-4 డేస్ బ్యాక్ అనమాట నేను ఒక ఇమేజ్ని మీకు పెట్టాను అనమాట. ఆ ఇమేజ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పేసి. అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఈ AM FM ఈ రేడియేషన్ ఉన్న ప్లేస్లో మీరు చూసారంటే నాన్ అయనైజేషన్ అని ఉంటుంది అనమాట. నాన్ అయనైజేషన్ ఏరియా అని ఉంటుంది. ఓకే, అలాగే ఎటువంటి ఎవిడెన్స్ లేదనమాట, కన్క్లూజివ్ ఎవిడెన్స్ కూడా లేదనమాట ఈ EMF రేడియేషన్ వల్ల డేంజర్స్ ఉన్నాయి అని చెప్పి ఎటువంటి కన్క్లూజివ్ ఎవిడెన్స్ అయితే లేదు అని కూడా వాళ్ళు చెప్పారనమాట. ఓకే, అలాగే ఇంకా ఏం చెప్పారంటే ఈ మొబైల్ టవర్స్ నుంచి ఎమిట్ అయ్యి ఏదైతే రేడియేషన్ ఉంటుందో ఈ రేడియేషన్ అనేది మన ఇండియాలో వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియాలో చాలా తక్కువ అని చెప్పారనమాట. ఓకే, సో అది ఎలా చెప్పగలుగుతున్నారని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా వెబ్సైట్ ఉంది కదా, సో ఈ వెబ్సైట్లో EMF రేడియేషన్ ఎమిషన్ మెజర్మెంట్స్ గురించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందన్నమాట. తరంగ సంచార్ అని ఇక్కడ చూడండి వెబ్సైట్ www.tarangsanchar.gov.in. ఓకే, ఇందులో వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. 4,000 రూపీస్ అమౌంట్ ఆన్లైన్లో పే చేస్తే మీ ఏరియాలో మీ సరౌండింగ్స్లో EMF మెజర్మెంట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు 2 టేబుల్స్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టేబుల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట. రికమెండెడ్ ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ బై ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ ICNIRP. ఓకే, సో ఇది WHO గైడ్లైన్స్ అనమాట. WHO గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ ద్వారా వాళ్ళు ఏదైతే ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఇంత పవర్ని మాత్రమే ఎమిట్ చేయాలి అని చెప్పారు, ఈ నామ్స్ని మెయింటైన్ చేస్తూ సెల్ టవర్ యొక్క కన్స్ట్రక్షన్ కానీ వాటి యొక్క ఫంక్షనింగ్ కానీ ఉండాలి అని చెప్పి WHO రెఫర్ చేసిందనమాట. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఒకసారి చూసామంటే 400 MHz to 2000 MHz. పవర్ డెన్సిటీ ఎంత ఉండొచ్చు అంటే ఫ్రీక్వెన్సీ బై 200 అనమాట. ఫ్రీక్వెన్సీ అంటే ఇది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ 400 MHz to 2000 MHz. లెట్స్ సే
ఫ్రీక్వెన్సీ ఇప్పుడు 2000 అని తీసుకున్నాం అనుకోండి. 2000 అని తీసుకుంటే 2000/200 10 అనమాట. అంటే 10 వాట్ పర్ స్క్వేర్ మీటర్. ఓకే, సో ఇది అనమాట. అలా మనం ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఏదైనా ఫ్రీక్వెన్సీ తీసుకొని ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంత పవర్ డెన్సిటీ అనేది రికమెండ్ చేసిందనమాట WHO. ఓకే, సో అలాగే ఫ్రీక్వెన్సీ రేంజ్ 2 GHz టు 300 GHzకి ఎంత ఉండాలి అంటే 10 వాట్ పర్ స్క్వేర్ మీటర్ అని డైరెక్ట్గా ఇచ్చేసారనమాట. ఓకే, సో ఇది వరల్డ్ వైడ్గా ఉన్న రికమెండేషన్స్ అనమాట. ఈ రికమెండేషన్స్ని తీసుకొని మన ఇండియాలో ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పడిందనమాట. ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పడి ఈ నామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ నామ్స్ చెప్పారు కదా, వరల్డ్ వైడ్ నామ్స్ చెప్పారు కదా, ఈ నామ్స్ని 1/10కి రెడ్యూస్ చేసిందనమాట. 1/10కి రెడ్యూస్ చేసిందనమాట. ఆ రెడ్యూస్ చేసిన నామ్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ చూడొచ్చు మీరు. F/2000 and 1. F/2000 అంటే లెట్స్ సే ఇక్కడ మనం 2000 తీసుకున్నాం కదా ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ 2000 తీసుకున్నాం అనుకోండి. 2000/2000 1 వాట్ పర్ స్క్వేర్ మీటర్ అనమాట. ఓకే, సో 1 వాట్ పర్ స్క్వేర్ మీటర్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు 10 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 1/10 రెడ్యూస్ చేసేసారనమాట. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 2 GHz నుంచి 3 GHzకి ఎంత తగ్గించారంటే 1 వాట్ పర్ స్క్వేర్ కిలోమీటర్గా తగ్గించేశారనమాట. ఇక్కడ చూస్తే ఆ వాల్యూ 10గా ఉంది, ఇక్కడ 1 ఉందన్నమాట. 1 వాట్ పర్ స్క్వేర్ మీటర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉందన్నమాట. ఈ టేబుల్స్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దిస్ వన్. ఓకే, మన ఇండియన్ నామ్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే పవర్ డెన్సిటీకి యూనిట్స్ ఏవి అని కూడా అడగొచ్చు. ఓకే, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఫ్లాగ్స్ ఆఫ్ గ్యాబన్స్ ఫస్ట్ అగ్రిసెస్ ప్రాజెక్ట్. ఓకే, సో మన ఇండియా నుంచే ధర్మేంద్ర ప్రధాన్ గాబన్స్ యొక్క ఫస్ట్ అగ్రిసెస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో దీనికి కాను 30 farmers and 20 students from గజపతి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిస్సా ట్రావెలింగ్ టు గాబన్ ఫర్ టెక్నికల్ అసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి అంటే ఒడిశాలోని గజపతి అనే ఒక ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి 30 farmers మరియు 20 స్టూడెంట్స్ ఈ గాబన్ కంట్రీకి వెళ్తున్నారనమాట. ఓకే, సో ఈ గాబన్ కంట్రీ క్యాపిటల్ వచ్చి లిబ్రవిల్లే అండ్ కరెన్సీ వచ్చి సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్ అనమాట. ఓకే, సో ఆఫ్రికాలో మనం చాలా కంట్రీస్ని ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, అలాగా ఇప్పుడు గాబన్ కంట్రీని కూడా చూద్దాం ఒకసారి. ఓకే, సో దీని గురించి హిస్టారికల్గా అలాగే జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లభించలేదన్నమాట. అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అయ్యేలాగా. కాకపోతే ఒక పాయింట్ మాత్రం చెప్పగలను, అదేంటంటే ఈ గాబన్ కంట్రీ ఉంది కదా, ఈ గాబన్ కంట్రీలో ఒక నేషనల్ పార్క్ ఉందన్నమాట. అంటే ఇక్కడున్న అన్ని నేషనల్ పార్క్స్ని కంబైన్ చేసి వీళ్ళు టోటల్గా గాబన్ నేషనల్ పార్క్స్ అని ఒక కంబైన్డ్ సిస్టమ్ ఏర్పరచుకున్నారనమాట. దీని ద్వారా ఏంటంటే ప్రపంచంలోనే టోటల్గా 193 నేషన్స్ ఉంటే అందులో 9th ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ గాబన్ కంట్రీలో ఉన్న ఫారెస్ట్ కవర్ అనేది 9th ప్లేస్లో ఉందన్నమాట వరల్డ్లోనే. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఓకే, అలాగే గాబన్లో లాంగెస్ట్ రివర్ అయినా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఓగుయు రివర్ అనేది లాంగెస్ట్ రివర్ అనమాట. 1200 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుందన్నమాట ఈ కంట్రీలో. ఓకే, అలాగే ఇక్కడ పోర్ట్ జంటిల్ అని బిగ్గెస్ట్ పోర్ట్ ఉందన్నమాట. పోర్ట్ జంటిల్. ఓకే, ఇది ఎక్కడుందంటే జస్ట్ కెమెరూన్ కంట్రీకి కింద ఉంది, చూసారా. సో ఇక్కడ మనం ఈ కంట్రీస్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ కంట్రీకి సంబంధించిన హైయర్ అఫీషియల్స్ గురించి ఏ డిస్కషన్ లేదు కాబట్టి జస్ట్ ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే, అలాగే ఈ కంట్రీకి సంబంధించిన న్యూస్ ఏంటంటే గాబన్స్ ఫస్ట్ అగ్రిసెస్ ప్రాజెక్ట్ని ధర్మేంద్ర ప్రధాన్ ఫ్లాగ్ ఆఫ్ చేశారనమాట. ఓకే, సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24. ఓకే, సో సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది ఆర్బీఐ ఇష్యూ చేసిందనమాట. ఓకే, ఆర్బీఐ ఇష్యూ చేసిందనమాట ఈ ఇయర్కి 2 phases. ఓకే, సో ప్రజెంట్ స్టేజ్ వచ్చి ఇప్పుడు జూన్లో, తర్వాత సెప్టెంబర్లో అనమాట. సో ఈ సోవరెన్ గోల్డ్ బాండ్ని ఇష్యూ చేసేది ఎవరంటే ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఆర్బీఐ అనేది ఇష్యూ చేస్తుంది అనమాట. సో ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ని ఎవరు అమ్ముతారు, ఎవరు సోల్డ్ చేస్తారు, ఎవరు సెల్ చేస్తారు అంటే ఇక్కడ ఇచ్చామన్నమాట. ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ పేమెంట్ బ్యాంక్స్ అండ్ ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఓకే, సో స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్ అండ్ రీజనల్ బ్యాంక్స్ కాకుండా మిగిలిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా అమ్మొచ్చు అనమాట. అలాగే ఈ బ్యాంక్స్తో సహా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
SHCIL, అలాగే క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCIL, ఓకే. అండ్ డెసిగ్నేటెడ్ పోస్ట్ ఆఫీసెస్, కొన్ని పోస్ట్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కూడా ఈ గోల్డ్ బాండ్స్ని అమ్మొచ్చు అనమాట. ఓకే. సో ఇది సెల్ చేసి ఎవరు ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ని సెల్ చేస్తారనే విషయం. ఓకే. ఇదే కాకుండా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇందులో కూడా ఇవి ట్రేడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. ఆఫ్టర్ మార్కెట్ కూడా ఇవి ట్రేడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో ఇక్కడ సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చామన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో సావరెన్ గోల్డ్ బాండ్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎలిజిబిలిటీ వచ్చి రిస్ట్రిక్టెడ్ సేల్స్ టు రెసిడెంట్స్, ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, ట్రస్ట్, యూనివర్సిటీస్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కొనుక్కోవచ్చు అనమాట. ఓకే. డినామినేషన్ లైక్ మనకి ఎట్లా డినామినేషన్ ఉంటుందో ₹1 డినామినేషన్ ఉంది కదా ఇప్పుడు. సో అలాగా డినామినేషన్ ఎట్లుందంటే మల్టిపుల్స్ ఆఫ్ గ్రామ్స్ అనమాట. మల్టిపుల్స్ ఆఫ్ గ్రామ్స్లో కొనుక్కోవచ్చు అనమాట. బేసిక్ యూనిట్ వచ్చి 1 గ్రామ్, అంటే 1 గ్రామ్ నుంచి మనం కొనుక్కోవడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. తర్వాత మల్టిపుల్స్ ఆఫ్ గ్రామ్స్. దీని టెన్యూర్ ఎంత అంటే సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 8 ఇయర్స్ అనమాట టోటల్గా. అంటే ఒకసారి మనం గోల్డ్ కొన్నామనుకోండి, ఈ సంవత్సరం గోల్డ్ ఇంత ప్రైస్ పెట్టి కొన్నామనుకో 8 ఇయర్స్ తర్వాత దాన్ని రిడెంప్షన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ గోల్డ్ బాండ్ని అమ్మేసి అప్పుడు ఎంత డబ్బులు వస్తాయో మనకి అప్పుడు తీసుకోవచ్చు అనమాట. లెట్స్ సే ఇప్పుడు ప్రజెంట్ ఇయర్లో 1 గ్రామ్ వచ్చేసి 6,000 ఉందనుకోండి. 8 ఇయర్స్ తర్వాత అంటే 2031లో 1 గ్రామ్ విలువ 10,000 ఉందనుకోండి. ఓకే. అప్పుడు మనం దాన్ని అమ్మేసి 10,000 మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే. ఇంతే కాకుండా ఇప్పుడు మనం ఏదైతే 1 గ్రామ్ని 6,000 పెట్టుకుంటామో దీనికి సంబంధించి సెమీ యాన్యువల్లీ మనకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తారనమాట. ఓకే. 2.5% ఇంట్రెస్ట్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ చూసారా, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ 2.5% పర్ యానం, పేయబుల్ సెమీ యాన్యువల్లీ. ఓకే. సో 2.5% ఇంట్రెస్ట్ కూడా ఇస్తారంట, మన గోల్డ్ మీద మనకే ఇస్తారనమాట. ఓకే. కాకపోతే ఇది ఫిజికల్ గోల్డ్ కాదు, ఇది డిజిటల్ గోల్డ్ అనమాట. బాండ్ లాగా కొనుక్కుంటాం, గోల్డ్ బాండ్. ఓకే. సపోజ్ నువ్వు 10 గ్రామ్స్ గోల్డ్ బాండ్ తీసుకున్నావు అనుకోండి, అంటే మీ దగ్గర 10 గ్రాములు బంగారం ఉన్నట్లు అనమాట. అది ఫిజికల్ ఫామ్లో కాదు, డిజిటల్ ఫామ్లో. ఓకే. సో దాని మీద మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఆ బాండ్ని బ్యాంక్లో పెట్టారంటే, లైక్ మీరు గోల్డ్ పెట్టి లోన్ తీసుకోవాలనుకోండి, తీసుకుంటారు కదా, ఫిజికల్ గోల్డ్ తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు ఇంత అమౌంట్ అని చెప్తే అది లోన్ తీసుకుంటారు. అలాగే ఈ గోల్డ్ బాండ్ కూడా మీరు 10 గ్రామ్స్ ఏదైతే గోల్డ్ కొనుక్కుంటారో ఆ 10 గ్రామ్స్ గోల్డ్ బాండ్ని బ్యాంక్లో పెట్టారంటే మీకు లోన్ ఇస్తారనమాట. అది కూడా గోల్డ్ లోన్ లాగానే ఇస్తారనమాట. ఓకే. అలా అనమాట. ఇంకా చూస్తే మినిమం సైజ్ వచ్చేసి, మినిమం ఇన్వెస్ట్మెంట్ సైజ్ వచ్చి 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే, మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్ లిమిట్ వచ్చి 4 కిలోగ్రామ్స్ ఫర్ ఇండివిజువల్స్. అంటే ఒక ఇండివిజువల్ వచ్చి 4 కిలోగ్రామ్స్ వరకు కొనుక్కోవచ్చు అనమాట. ఓకే. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే జాయింట్ అకౌంట్లో ఎవరైనా 4 కిలోస్ కొనుక్కోవచ్చు అనమాట. ఓకే. సో ట్రస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ట్రస్ట్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం 20 కిలోస్ కొనుక్కోవచ్చు అనమాట. 20 కిలోస్ మ్యాక్సిమం కొనుక్కోవచ్చు ఒక ఇయర్లో. ఓకే. అండ్ ఇది ఏ ఫామ్లో ఇష్యూ అవుతుందంటే, నేను చెప్పాను కదా డిజిటల్ ఫామ్లోని, అంటే స్టాక్ లాగా ఇస్తారనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాక్ లాగా ఇస్తారనమాట. ఓకే. సో ఈ సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే, ఫస్ట్ 2015-16 బడ్జెట్లో దీన్ని అనౌన్స్ చేశారనమాట. ఓకే. 2015-16లో దీన్ని బడ్జెట్లో అనౌన్స్ చేశారనమాట. యాజ్ ఏ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద దీన్ని లాంచ్ చేశారనమాట. తర్వాత నవంబర్ 2015లో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే. యాజ్ ఏ రిప్లేస్మెంట్ ఆఫ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఓకే. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది 1999లో ఉండేదన్నమాట. ఓకే. దాన్ని రిప్లేస్ చేస్తూ సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది నవంబర్ 2015లో లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఫిజికల్ గోల్డ్ వైపు కాకుండా మనం డిజిటల్ గోల్డ్ వైపు వెళ్ళామంటే, ఓకే, డిజిటల్ గోల్డ్ వైపు వెళ్ళామంటే దాని ద్వారా మనం ఫైనాన్షియల్ సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీస్లో ఇండియన్ హౌస్ హోల్డ్ అంతా కూడా గోల్డ్ని ఎక్కువ కొంటుంటాం. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఎక్కువ గోల్డ్ కొంటుంటాం. మనం గోల్డ్ని ఆర్నమెంట్స్ రూపంలో, అలాగే గోల్డ్ బార్స్ రూపంలో సేవ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో దీని ద్వారా ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువ అవ్వడం వల్ల మన ఎకానమీని దెబ్బతీస్తుంది. ఇంపోర్ట్స్ అంటే ఇంకా డ్యూటీ పే చేసి తీసుకుంటాం కదా, సో అలా ఎక్కువ మన ఎకానమీ డౌన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ సేవింగ్స్ అనేది చేసినా కూడా ఉపయోగం ఉండదు అని చెప్పి ఫిజికల్ ఫామ్లో కాకుండా డిజిటల్ ఫామ్లో సేవ్ చేయాలనే ఉద్దేశంతో సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడు? నవంబర్ 2015లో. ఓకే.
సో సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 23-24కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన అండ్ డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఎన్టీపీసీ గాట్ 433rd ర్యాంక్ ఇన్ ద ఫోర్బ్స్ ద గ్లోబల్ 2000 లిస్ట్ ఆఫ్ టాప్ కంపెనీస్. ఓకే, ఎన్టీపీసీ అనేది 433rd ర్యాంక్లో ఉందన్నమాట, 52 పొజిషన్స్ని క్లైమ్ చేసి. ఓకే, సో ఇందులో టాప్లో ఉన్న కంట్రీస్ ఏవి అంటే టాప్ 3 కంట్రీస్ ఇక్కడ చూస్తే జేపీ మోర్గాన్ అనేది యూఎస్ఏ కంపెనీ, దెన్ సౌదీ అరామాకో అని ఒక ఆయిల్ కంపెనీ అనమాట, దెన్ ఐసీబీసీ అని చైనా కంపెనీ. ఓకే, ఈ 3 టాప్లో ఉన్నాయన్నమాట. మన ఇండియాలో టాప్లో ఉన్న కంట్రీ ఏదంటే ఎస్బీఐ అనేది 76th పొజిషన్లో ఉంది. తర్వాత హెచ్డిఎఫ్సి ఉందన్నమాట 128. ఓకే, తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు 163 పొజిషన్లో ఉందన్నమాట. ఓకే, మన ఇండియాలో వచ్చి టాప్లో ఉన్న ఫోర్బ్స్ గ్లోబల్ 2000లో ఇండియాలో టాప్లో ఉన్న కంపెనీ ఏదంటే ఎస్బీఐ. సో ఎస్బీఐ 77th పొజిషన్లో ఉందన్నమాట. అలాగే ఎన్టీపీసీ అనేది 433rd ర్యాంక్లో ఉంది అని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్టికల్లో వచ్చింది ఇది. ఓకే, సో ఉమెన్ 20 సమిట్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ స్టార్టెడ్ ఇన్ మహాబలిపురం. ఓకే, సో ఉమెన్ 20 సమ్మిట్ అనేది మహాబలిపురంలో స్టార్ట్ అయిందనమాట 14-16 జూన్ 2023. ఓకే, అగ్రికల్చర్ మినిస్ట్రియల్ మీటింగ్ వచ్చేసి హైదరాబాద్లో జరిగితే ఉమెన్ 20 సమిట్ అనేది మహాబలిపురంలో జరిగిందనమాట. దీని యొక్క థీమ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్, థ్రైవ్ అండ్ ట్రాన్సెండ్. 3 T's అనమాట. ఓకే, ఉమెన్స్ యొక్క థీమ్ ఇది. ఓకే, ఉమెన్ 20 సమ్మిట్ యొక్క థీమ్ అనమాట. ఈ ఉమెన్ 20 అనేది అఫీషియల్ G20 ఎంగేజ్మెంట్ గ్రూప్ అనమాట. ఎప్పుడు క్రియేట్ అయిందంటే 2015లో క్రియేట్ అయింది టర్కీ ప్రెసిడెన్సీ G20లో ఉండింది కదా 2015లో. సో అప్పుడు ఇది ఏర్పడింది అనమాట ఉమెన్ 20 అనేది. ఓకే, ఇక మనం హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ అన్నింటినీ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ఓకే, హిరోషిమా ఏఏ ప్రాసెస్. ఓకే, సో హిరోషిమా ఏఏ ప్రాసెస్ అంటే హెచ్ఏపి అంటే ఏంటంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేటర్ అనమాట, రెగ్యులేటరీ బాడీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా రెగ్యులేట్ చేయాలన్న విషయం పైన ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట G7 సమ్మిట్ జపాన్లో జరిగింది కదా మేలో. సో అప్పుడు ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట హిరోషిమా ఏఏ ప్రాసెస్. ఓకే, హెచ్ఏపి. సో దీన్ని ఎవరు కొలాబరేట్ చేస్తున్నారంటే G7 వర్కింగ్ గ్రూప్ అండ్ OECD అండ్ GPAI. OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్స్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ. సో ఈ 2 సంస్థలు G7 వర్కింగ్ గ్రూప్తో కలిసి హిరోషిమా ఏఐ ప్రాసెస్ని డెవలప్ చేస్తున్నారన్నమాట. డెడ్ లైన్ వచ్చేసి డిసెంబర్ 2023గా పెట్టుకున్నారన్నమాట. డిసెంబర్ 2023లోగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రెగ్యులేషన్స్ తీసుకురావాలి అని చెప్పి వీళ్ళు ట్రై చేస్తున్నారనమాట. ఓకే, సో దీనికంటే ముందుగా యూరోపియన్ యూనియన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఆల్రెడీ డ్రాఫ్ట్ కూడా రెడీ చేయడం వచ్చేసిందనమాట. మేబీ కమింగ్ మంత్స్లో యూరోపియన్ యూనియన్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రెగ్యులేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో లా కమిషన్ సీక్స్ ఫ్రెష్ ఇన్పుట్స్ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, సో 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియా sought fresh suggestions from various stakeholders including public and religious organizations on the యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఫ్రెష్ ఇన్పుట్స్ని అడిగిందనమాట లా కమిషన్. ఓకే, 22nd లా కమిషన్ కదా. సో 22nd లా కమిషన్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది అంటే Feb 2020 అనమాట. 22nd లా కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే ఫిబ్రవరి 2020 ఏర్పడింది. 3 year పీరియడ్కి అనమాట. చైర్పర్సన్ వచ్చి జస్టిస్ రితురాజ్ అవస్థి. ఓకే, జస్టిస్ రితురాజ్ అవస్థి ఇతను చైర్మన్ అనమాట 22nd లా కమిషన్కి. ఓకే, తర్వాత ఇతను చార్జ్ తీసుకున్న తర్వాత 3 year టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఎక్స్టెండ్ అయిందనమాట 1.5 year, అంటే ఆగస్ట్ 2024 వరకు ఇది ఎక్స్టెండ్ అయిందనమాట. ఓకే, సో ఇది 22nd లా కమిషన్ గురించి. సో లా కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ లా కమిషన్ అనేది మన హిస్టరీలో చూసుకుంటే బిఫోర్ ఇండిపెండెన్సే లా కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఫస్ట్ లా కమిషన్. ఓకే, సో ఫస్ట్ లా కమిషన్ అనేది 1834లోనే ఏర్పడింది అనమాట. ఓకే, బై ద చార్టర్
చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఓకే, సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో ఈ ఫస్ట్ లా కమిషన్కి చైర్పర్సన్గా ఎవరున్నారంటే లార్డ్ మెకాలే. ఓకే, లార్డ్ మెకాలే ఉన్నారనమాట ఫస్ట్ చైర్పర్సన్. ఓకే, సో 1834లోనే ఫస్ట్ లా కమిషన్ అనేది ఏర్పడిందనమాట. తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1955 ఏర్పడింది అనమాట. 1955న ఏర్పడింది. ఓకే, సో ఇది నాన్ స్టాచ్యురీ బాడీ అనమాట. అంటే స్టాచ్యురీ బాడీ అంటే ఒక చట్టబద్ధమైన సంస్థ కూడా కాదనమాట. రాజ్యాంగపరమైన సంస్థ కాదు, అలాగే చట్టపరమైన సంస్థ కూడా కాదనమాట. ఓకే, సో ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ ఇట్ ఫంక్షన్స్ టు ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ యాజ్ అడ్వైజరీ బాడీ. ఓకే, లా కమిషన్ అనేది ఒక అడ్వైజరీ బాడీ అనమాట. అడ్వైజరీ బాడీ టు ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఓకే, సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే టు క్యారీ అవుట్ ద రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లా అండ్ మేక్స్ రికమెండేషన్స్ టు ద గవర్నమెంట్. ఓకే, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి రీసెర్చ్ అనమాట. ఓకే, రీసెర్చ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లా. ఓకే, తర్వాత ఈ రీసెర్చ్ చేసిందంతా కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్స్లో గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం. ఓకే, రిపోర్ట్స్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం అనమాట. ఇప్పటివరకు ఇది 277 రిపోర్ట్స్ని సబ్మిట్ చేసిందనమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇది ఇంపార్టెంట్ అనమాట. 277 రిపోర్ట్స్ని ఇప్పటివరకు సబ్మిట్ చేసిందనమాట. ఓకే, సో ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి సజెషన్స్ అడిగింది కదా. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ప్లేస్ అయ్యింది అంటే పార్ట్ 4 ఆర్టికల్ 44. సో ఆర్టికల్ 44 అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని గుర్తు రావాలన్నమాట. ఓకే, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 44లో ఇది ఉందన్నమాట. ఓకే, సో కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అక్నాలెడ్జ్ చేస్తూ ఈ ఆర్టికల్ 44 ద్వారా ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట కాన్స్టిట్యూషన్. అలాగే ఆర్టికల్ 37 ద్వారా కాన్స్టిట్యూషన్ ఏం మ్యాండేట్ చేసిందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్ ఆల్దో దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, సో ఆర్టికల్ 37 ప్రకారం ఏం చెప్పిందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి కోర్టు ద్వారా ఎన్ఫోర్సబుల్ చేయకూడదు అని. ఓకే, సో కోర్టు ద్వారా ఎన్ఫోర్సబుల్ చేయకూడదు అని చెప్పిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇంపార్టెన్స్ చెప్తూనే అది మ్యాండేటరీ కాదు అని చెప్పిందనమాట. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ మ్యాండేటరీ అని చెప్పిందనమాట కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇంపార్టెంట్ అని చెప్పిన ఆర్టికల్ 44, నాట్ మ్యాండేటరీ అని చెప్పిన ఆర్టికల్ 37 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కాన్స్టిట్యూషన్ సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్. యాక్చువల్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే ఐడియా అండ్ ఈ ఆర్టికల్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి ఈ మెయిన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. ఓకే, సో రాజ్యాంగాన్ని రాసేటప్పుడు అంటే డ్రాఫ్టింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టైంలో జవహర్లాల్ నెహ్రూ మరియు బిఆర్ అంబేద్కర్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చాలా స్ట్రెస్ చేసి చెప్పారనమాట, దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి. కానీ అప్పుడు అపోజిషన్ నుంచి అలాగే రిలీజియస్ ఫండమెంటలిస్ట్ నుంచి సో ఇంకా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇదేంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కేవలం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మిగిలిపోయిందనమాట ఆర్టికల్ 44లోనే. ఓకే, తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కోర్ట్ ఇంటర్వెన్షన్స్ కూడా చాలా జరిగాయన్నమాట యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి. ఓకే, సో యాజ్ ఇట్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 37, సో కోర్ట్స్ అనేటివి ఎన్ఫోర్స్ చేయకూడదు అనమాట, యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎన్ఫోర్స్ చేయకూడదు. కానీ కొన్ని కేసుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పిందనమాట. ఓకే, అలాంటి కొన్ని కేసెస్ ఇక్కడ మనం చూద్దాం. ఓకే, సో 1985లో 1985లో షా బనో కేస్. ఓకే, షా బనో కేస్ ఇది యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించింది అనమాట. ఓకే, సో దీని ప్రకారం ఏంటంటే వీళ్ళకి డివోర్స్ అయిన తర్వాత ట్రిపుల్ తలాక్ అని చెప్పి డివోర్స్ అయిన తర్వాత
ఈమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారనమాట. ఎందుకంటే నాకు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు హస్బెండ్ అని చెప్పి వీళ్ళు కోర్టుకి వెళ్ళారనమాట. యాక్చువల్గా ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇలా ట్రిపుల్ తలాక్ అంటే డివోర్స్ తీసుకున్న తర్వాత 3 months వరకు వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నమాట. సో దాని ప్రకారం చూసుకుంటే ఈమెకి లైఫ్ లాంగ్ కాంపెన్సేషన్ వచ్చే అవకాశం లేదనమాట. దీని ద్వారా ఏంటంటే సుప్రీంకోర్టుకి ఆమె వెళ్ళడం జరిగిందనమాట. అప్పుడు ఏం చేశారంటే ముస్లిం ఉమెన్ రైట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని స్టార్ట్ చేశారు. దాని ప్రకారం ఏం చేశారంటే ఉమెన్కి క్రిమినల్ సెక్షన్ 125 అనేది ముస్లిం ఉమెన్కి వర్తించదు అని చెప్పారనమాట. యాక్చువల్గా ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్న సెక్షన్ 125 ప్రకారం ఏంటంటే ఇలా డివోర్స్ జరిగిన సందర్భాల్లో ఎవరైతే మహిళ ఉంటారో వాళ్ళకి లైఫ్ టైం వీళ్ళు కాంపెన్సేషన్ పే చేస్తూ ఉండాలన్నమాట. లేదా ఆమె ఇంకొక మ్యారేజ్ చేసుకునేంత వరకు కాంపెన్సేషన్ పే చేస్తూ ఉండాలన్నమాట. ఇది సెక్షన్ 125. సో ఈ తీర్పు ఇవ్వడం వల్ల సుప్రీంకోర్టు ఫస్ట్ ఈ తీర్పు ఇచ్చిందనమాట. ఈ తీర్పు ఇవ్వడం వల్ల ఎక్కువగా కన్సర్న్స్ రైజ్ అయ్యాయన్నమాట త్రూఅవుట్ ఇండియా. అప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే ఈ 125 సెక్షన్ అనేది ముస్లిం ఉమెన్కి వర్తించదు అని చెప్పి ముస్లిం ఉమెన్ యాక్ట్ 1986ని గవర్నమెంట్ అనేది పాస్ చేసిందనమాట. ముస్లిం ఉమెన్ యాక్ట్ 1986 అని గవర్నమెంట్ అనేది పాస్ చేసిందనమాట. ఓకే, అందులో ఏం చెప్పారంటే ఈ సెక్షన్ 125 అనేది ముస్లిం ఉమెన్కి వర్తించదు అని చెప్పి చెప్పారనమాట. అలా చెప్తూనే సెక్షన్ 125లో ఇంకా ఏం యాడ్ చేశారంటే ఒక క్లాజ్ యాడ్ చేశారనమాట. ముస్లిం ఉమెన్ అయినా సరే వాళ్ళకి వేరే పెళ్లి చేసుకునేంత వరకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ 3 monthsలో ఇచ్చే ఏదైతే కాంపెన్సేషన్ ఉంటుందో అది ఆమె లైఫ్ టైం సెటిల్మెంట్లా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారనమాట. ఓకే, అలా ఈ కేసు అనేది క్లోజ్ అయిపోయిందనమాట. ఇలాంటి కేసెస్ ఇంకా డానియల్ లతీఫీ కేస్, అలాగే సర్లా ముద్గల్ కేస్, జాన్ వెల్మొట్టం కేస్, ఇలా కొన్ని కేసెస్ వచ్చాయన్నమాట. డిఫరెంట్ రీజన్స్ సంబంధించి ముస్లిం పర్సనల్ లా, హిందూ మ్యారేజ్, ఓకే, సో నాన్ హిందూస్ సక్సెషన్ లా, ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట. వీటన్నింటిలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఒకటే ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చెప్పిందనమాట. సో మన ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఒకే ఒక స్టేట్ ఏంటి అంటే గోవా అనమాట. ఓకే, సో గోవా సివిల్ కోడ్. సో దీని ప్రకారం ఏంటంటే అక్కడ రిలీజియస్కి సంబంధం లేకుండా ఒకే కామన్ లా ఉంటుందన్నమాట. ఒకే కామన్ కోడ్ ఉంటుందన్నమాట మ్యారేజెస్ విషయంలో కానీ. ఓకే, సో తర్వాత ప్రాపర్టీ అక్విజిషన్లోని, ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో కానీ. ఓకే, సో వీటన్నింటికి సంబంధించి ఒకేలా ఉంటుందన్నమాట. ఓకే, సో అది గోవా అనేది ఒకే ఒక స్టేట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేస్తున్న స్టేట్ అనమాట. ఓకే, ప్రధానమంత్రి ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ PMPVTG డెవలప్మెంట్ మిషన్. ఓకే, సో ప్రధానమంత్రి ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్కి సంబంధించి ఒక సర్వేని డిజైన్ చేసిందనమాట యూనియన్ గవర్నమెంట్. సో దాని ద్వారా ఏంటంటే ఈ ట్రైబల్ గ్రూప్లో ఎవరైతే 28 lakh పీపుల్ ఉన్నారో త్రూఅవుట్ ఇండియా ఇన్ 22,000 విలేజెస్లో 28 lakh ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సర్వే అనేది నిర్వహించాలని దానికి ఒక డిజైన్ని ప్లాన్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఈ విషయాన్ని ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అర్జున్ ముండా చెప్పారనమాట. ఓకే, ఇక ఈ సంవత్సరం బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారనమాట. ఈ స్కీమ్ కింద PMPVTG ప్రధానమంత్రి ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించిన స్కీమ్కి 15,000 crores అనేవి అలొకేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే ఈ అమౌంట్ అనేది 22,544 విలేజెస్లో బేసిక్ గవర్నమెంట్ సర్వీసెస్ లైక్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వాటర్ సప్లై, కనెక్టివిటీ వీటన్నింటినీ ఈ విలేజెస్లో ఎస్టాబ్లిష్ చేయాలి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 years టైంలో. ఓకే, 3 years టైంలో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి 15,000 crores అనేవి ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ప్రధానమంత్రి ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఈ స్కీమ్ కింద బడ్జెట్ అమౌంట్ ఎంత అంటే 15,000 crores ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years. ఓకే, సో ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి వచ్చింది కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు కదా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మనం చదువుకుంటాం చాలాసార్లు. సో దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అనేది రీసెంట్గా రిపోర్ట్ రిలీజ్ అయింది కదా. సో రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2022లో రిలీజ్ అయిందనమాట. కాకపోతే యాక్చువల్లీ ఆ రిపోర్ట్ అనేది
2021లో రిలీజ్ అవ్వాలంది, కానీ 2022లో రిలీజ్ అయిందనమాట. ఇందులో హెచ్డిఐ 2022లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 132 అనమాట. ఇండియా ర్యాంక్ 132 అనమాట. అంటే నైబరింగ్ కంట్రీస్ అయిన శ్రీలంక, చైనా, బంగ్లాదేశ్, భూటాన్ వీటన్నింటికంటే ఇండియా ర్యాంక్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అలాగే పాకిస్తాన్, నేపాల్, మయన్మార్ ఇవన్నీ కూడా ఇండియా కంటే వర్స్ కండిషన్లో ఉన్నాయన్నమాట. ఓకే, టాప్లో ఉన్న కంట్రీస్ ఏవి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022లో అంటే ఆల్వేస్ అది స్విట్జర్లాండ్, నార్వే ఐలాండ్. ఓకే, ఈ 3 కంట్రీస్ టాప్ 3లో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఎవరు ఫస్ట్ డెవలప్ చేశారంటే పాకిస్తానీ ఎకనమిస్ట్ అయిన మహబూబుల్ హక్. ఓకే, మహబూబ్ ఉల్ హక్ ఇతను డెవలప్ చేశారనమాట హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది. ఓకే, తర్వాత ఇదే మెజర్ని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసిందనమాట. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో 3 డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా ఇచ్చారనమాట. ఓకే, సో డైమెన్షన్స్ వచ్చేసి లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ అండ్ నాలెడ్జ్, ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకే, సో ఇవి డైమెన్షన్స్ అనమాట. దెన్ ఇండికేటర్స్ ఏంటంటే లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ కింద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అనమాట. ఓకే, దెన్ నాలెడ్జ్ కింద వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ వచ్చేసి 18 ఉండాలి. అలాగే మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ వచ్చి 15 ఉండాలన్నమాట. ఓకే, ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వచ్చి జిఎన్ఐ పర్ క్యాపిటల్. ఓకే, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ లేదా పర్చేస్ పవర్ ప్యారిటీ. ఓకే, సో ఇది వచ్చి ఇండికేటర్స్ అనమాట. ఇండికేటర్స్ ఎన్ని? 4. ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, జిఎన్ఐ పర్ క్యాపిటల్. ఓకే, డైమెన్షన్స్ 3 అనమాట. డైమెన్షన్ ఇండెక్స్ కూడా 3 అనమాట. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, ఎడ్యుకేషన్ ఇండెక్స్, జిఎన్ఐ ఇండెక్స్. ఇవి మూడింటిని కన్సాలిడేట్ చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది తీస్తారనమాట. ఓకే, సో ఇది స్ట్రక్చర్ అనమాట, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క స్ట్రక్చర్. సో ఫస్ట్ ఎప్పుడు ఇది లాంచ్ చేశారు అంటే మహబూబుల్ హక్ 1990లో లాంచ్ చేశారనమాట ఫస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది. ఓకే, తర్వాత 2010లో ఓకే, సో 2010లో న్యూ మెథడ్ని స్టార్ట్ చేశారనమాట. హెచ్డిఐ న్యూ మెథడ్ని స్టార్ట్ చేశారనమాట. హెచ్డిఐ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, దాని యొక్క న్యూ మెథడ్ ఎప్పుడు అంటే 2010లో అనమాట. అలా లాంచ్ చేసినప్పుడు దీనికే ఇంకొక పేరు ఇచ్చారనమాట. అదేంటంటే ఐహెచ్డిఐ అంటే ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఓకే, ఐహెచ్డిఐ అంటే ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హెచ్డిఐ అని అనమాట. ఓకే, సో యాక్చువల్గా హెచ్డిఐ అనేది కాంపోజిట్గా అందరినీ కలిపి తీసుకుంటారనమాట. ఇక్కడ ఐహెచ్డిఐ అంటే ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్, అంటే ఇన్ఈక్వాలిటీని బేస్ చేసుకొని. ఓకే, సో అందరికీ ఒకే ఇన్కమ్ ఉండదు కదా, సో అలా ఇన్ఈక్వాలిటీని కూడా అడ్జస్ట్ చేసి ఇంకా కాంప్రహెన్సివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్ అంటే 2010లో స్టార్ట్ చేశారనమాట. ఓకే, అప్పటి నుంచి ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఇప్పుడు 2010 నుంచి న్యూ మెథడ్ ఆఫ్ క్యాల్కులేషన్ యూజ్ చేస్తున్నామని చెప్తున్నాం కదా, సో ఆ న్యూ మెథడ్ ఆఫ్ క్యాల్కులేషన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. అవి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్కి, అలాగే ఎడ్యుకేషన్ ఇండెక్స్, అలాగే ఇన్కమ్ ఇండెక్స్కి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ తీసుకుంటే దాని ఫార్ములా వచ్చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ -20/85 - 20 అనమాట. ఇది ఫార్ములా. ఓకే, అంటే ఏంటి? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ -20/65 వస్తుంది కదా, అంటే ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అనేది 1 ఎప్పుడైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 85 అయినప్పుడు అనమాట. అదే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ 0 ఎప్పుడవుతుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 20 అయినప్పుడు అనమాట. ఓకే,
సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అనేది 85 ఇయర్స్ ఉంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అనేది 1గా ఉంటుందన్నమాట, అంటే టాప్ పర్ఫార్మింగ్ అనమాట. ఓకే, సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ 20 ఇయర్స్ ఉంటే అప్పుడు 0 ఉంటుందన్నమాట లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, అంటే పూర్ పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే, సో ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ సంబంధించిన ఫార్ములా. ఓకే, అలాగే ఎడ్యుకేషన్ ఇండెక్స్ అని ఉంది కదా. సో ఎడ్యుకేషన్ ఇండెక్స్ సంబంధించి ఫార్ములా ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇండెక్స్ సంబంధించిన ఫార్ములా మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఇండెక్స్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఇండెక్స్, ఓకే, బై 2. ఇది ఫార్ములా అనమాట. అంటే వీటి యొక్క యావరేజ్ మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఇండెక్స్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఇండెక్స్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇండెక్స్లో మనం చూసాం కదా 2 ఇండికేటర్స్ ఉంటాయి కదా, ఆ 2 ఇండికేటర్స్ వచ్చి మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఒకటి, ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఒకటి అనమాట. సో ఆ 2 ఇండెక్స్ యొక్క యావరేజ్ని ఎడ్యుకేషన్ ఇండెక్స్గా తీసుకుంటారనమాట. ఓకే, సో ఫస్ట్ మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఇండెక్స్కి ఫార్ములా ఏంటంటే MYS/15 అనమాట. ఓకే, ఎందుకు ఇట్లా తీసుకున్నారంటే 15 ఈజ్ ద ప్రొజెక్టెడ్ మ్యాక్సిమమ్ ఆఫ్ దిస్ ఇండికేటర్ ఫర్ 2025. సో 2025 వరకు కూడా 15 అనేది మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్గా తీసుకున్నారనమాట. అలాగే ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఇండెక్స్, దీనికి ఫార్ములా ఏంటంటే EYS/18. అంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో 18 ఇయర్స్కి మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి దీన్ని ఆ ఇయర్ని తీసుకున్నారనమాట, ఆ నెంబర్ని తీసుకున్నారు. ఓకే, సో అది ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అనమాట. సో వీటి యొక్క యావరేజ్ చేస్తే ఎడ్యుకేషన్ ఇండెక్స్ అనేది వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఇండెక్స్. ఓకే, సో ఇన్కమ్ ఇండెక్స్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇన్కమ్ ఇండెక్స్ ఇది వచ్చేసి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ మైనస్ 100 బై ఇన్కమ్ ఆఫ్ 75,000 మైనస్ ఇన్కమ్ ఆఫ్ 100. ఓకే, దీని ద్వారా ఏంటంటే ఇన్కమ్ ఇండెక్స్ అనేది 1 ఎప్పుడైతుందంటే వెన్ GNI పర్ క్యాపిటా వచ్చేసి $75,000 ఉన్నప్పుడు అనమాట. $75,000 ఉంటే అప్పుడు ఇన్కమ్ ఇండెక్స్ అనేది 1గా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇన్కమ్ ఇండెక్స్ 0 ఎప్పుడవుతుందంటే ద సేమ్ GNI పర్ క్యాపిటా వచ్చేసి $100 ఉందనుకోండి, అప్పుడు ఇన్కమ్ ఇండెక్స్ అనేది 0గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా ఇన్కమ్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఫైనలీ HDIని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకే, సో ఫైనల్గా HDI దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే క్యూబ్ రూట్ ఆఫ్ LEI EI and II. ఓకే, సో అంటే క్యూబ్ రూట్ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ ఇంటూ ఎడ్యుకేషన్ ఇండెక్స్ ఇంటూ ఇన్కమ్ ఇండెక్స్. ఓకే, సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ద HDI ఈజ్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ 3 నార్మలైజ్డ్ ఇండిసెస్. ఓకే, HDI అనేది జామెట్రిక్ మీన్ అనమాట, జామెట్రిక్ మీన్ ఆఫ్ అబౌవ్ 3 ఇండిసెస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇది న్యూ క్యాల్కులేషన్ మెథడ్ అనమాట. సో ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ నుంచి కూడా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే HDI గురించి మనకు తెలుసు కదా, ఎప్పుడు ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉంటారనమాట. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ని ఇంకా టఫ్ చేయడానికి ఇలా క్యాల్కులేషన్ వరకు కూడా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మీరు నోట్ చేసుకున్నారనుకోండి, మీకు క్లియర్గా గుర్తుండిపోతుంది ఎప్పటికీ. ఓకే, సో పులిట్జర్ ప్రైజ్ విన్నింగ్ నావలిస్ట్ అనే ఇతను చనిపోయారనమాట రీసెంట్గా. ఇతని పేరు వచ్చి కార్మాక్ మెక్కార్థీ. ఓకే, సో కార్మాక్ మెక్కార్థీ అనే ఇతను ఆథర్ అనమాట. ఇతను రాసిన బుక్స్ వచ్చేసి ద రోడ్, బ్లడ్ మెరిడియన్, నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్, ఆల్ ద ప్రెటీ హార్సెస్ అని ఫేమస్ బుక్స్ ఇతను రాశారనమాట. ఓకే, సో పర్సన్ ఇన్ న్యూస్లో ఇంపార్టెంట్. ఇతని పేరు వచ్చి కార్మాక్ మెక్కార్థీ. ఓకే, సో పర్సన్ ఇన్ న్యూస్లో ఈ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అదితి స్వామి. ఓకే, ఆర్చర్ అదితి స్వామి 16 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో అండర్-18 వరల్డ్ రికార్డ్ని రీరైట్ చేసింది అనమాట. అండర్-18 వరల్డ్ రికార్డ్ని టోటల్గా ఈ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో 720 పాయింట్స్కి గాను 711 పాయింట్స్ని సాధించిందనమాట. 720 పాయింట్స్కి గాను 711 పాయింట్స్ని సాధించిందనమాట అదితి స్వామి. ఓకే, షీ ఈజ్ అన్ ఆర్చర్. ఓకే,
సో అండర్ 18 వరల్డ్ రికార్డ్ని ఈమె బీట్ చేసిందనమాట. ఓకే. ద స్టేటస్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ ఇన్ ఇండియా. ఓకే, ట్రాన్స్జెనిక్ క్రాప్స్ ఇన్ ఇండియా అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట ఎక్స్ప్లైనర్లో, హిందూ ఎక్స్ప్లైనర్లో. ట్రాన్స్జెనిక్ క్రాప్స్ అంటే జిఎం క్రాప్స్ అనమాట. జిఎం క్రాప్స్ అంటే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. ఓకే, వీటికి సంబంధించిన స్టేటస్ ఎలా ఉంది ఇండియాలో అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. రీసెంట్గా జిఎం కాటన్ సంబంధించి అంటే న్యూ ట్రాన్స్జెనిక్ కాటన్ సీడ్. ఓకే, సో కాటన్ సీడ్ కంటైనింగ్ క్రై 2AI జెనీ. ఓకే, సో క్రై 2AI అనే ఒక జీన్ని కలిగి ఉన్న కాటన్ సీడ్ అనమాట. ఓకే, ఈ జీన్ పేరు జీన్ అనమాట. ఈ జీన్ క్రై 2AI అనే జీన్ కలిగి ఉన్న కాటన్ సీడ్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఉందో, GEAC, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏదైతే యాక్సెప్ట్ చేసిందనమాట. అప్రూవ్ చేసి యాక్సెప్ట్ చేసి తర్వాత స్టేట్స్కి పంపించిందనమాట. ఆ స్టేట్స్ ఏంటంటే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా. వీటికి పంపించి వీటిని టెస్ట్ చేయాలి. మీ స్టేట్లో మీ క్రాప్స్లో అంటే మీ ఫీల్డ్స్లో టెస్ట్ చేయాలి, మీ ల్యాండ్లో టెస్ట్ చేయాలి అని చెప్పి పంపించిందనమాట. అలా పంపిస్తే ఓన్లీ హర్యానా మాత్రమే అప్రూవ్ చేసిందనమాట. హర్యానా మాత్రమే అప్రూవ్ చేసింది అండ్ గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ డినే చేసిందనమాట. ఓకే, సో మేము దీన్ని అనుమతించాం, ఈ క్రాప్స్ని మేము అనుమతించాం టెస్ట్ చేయడానికి అని చెప్పి వీళ్ళు డినే చేశారనమాట. ఓకే, యాక్చువల్గా ఒక జెనెటిక్ మోడిఫైడ్ క్రాప్ అనేది అప్రూవ్ చేయాల్సింది ఎవరంటే ఒక కాంప్రహెన్సివ్ సిస్టమ్ అనమాట. ఈ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ని అప్రూవ్ చేయడం అనేది ఓన్లీ GEAC పని మాత్రమే కాదనమాట. అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ పని మాత్రమే కాదు, ఇది ఇంకా రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ హెడ్స్ అలాగే యూనియన్ గవర్నమెంట్ అన్నీ ఇక్కడ కలిసి యాక్సెప్ట్ చేయాలన్నమాట. అప్పుడే ఇవి కమర్షియల్ పర్పస్ కింద వాడచ్చు అనమాట. ఇప్పటివరకు మన ఇండియాలో కమర్షియల్ పర్పస్లో వాడుతున్న ఒకే ఒక జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్ ఏదంటే కాటన్ అనమాట, BT కాటన్. ఓకే, అలాగే ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారనమాట. లైక్ బ్రింజాల్, టమోటా, మెయిజ్, చిక్పీ ఇవన్నీ కూడా వేరియస్ ట్రయల్ స్టేజెస్లో ఉన్నాయన్నమాట మన ఇండియాలో. ఓకే, తర్వాత ఇంకొక GM క్రాప్ ఏంటంటే మస్టర్డ్ అనమాట. ఓకే, సో మస్టర్డ్ సంబంధించి అదేంటంటే DMH11 అనేది మస్టర్డ్ హైబ్రిడ్ అనమాట. ఓకే, సో ఇది కూడా ఇంకా అప్రూవల్ స్టేజ్లోనే ఉందన్నమాట, ఇంకా అప్రూవ్ అవ్వలేదన్నమాట. ఓకే, సో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ వచ్చి గ్రెగర్ మెండల్ అనే అతను 1866లోనే 2 టైప్స్ ఆఫ్ పీస్ అనమాట. పీస్ని బట్టి సో ఆ పీస్ ఉన్నాయి కదా వాటి యొక్క డిఫరెంట్ బ్రీడ్స్ అనేవి ఇతను తయారు చేశాడనమాట. ఓకే, గ్రెగర్ మెండల్. ఓకే, సో ఇలా జెనెటికలీ ఇంజనీర్డ్ క్రాప్స్ అనేవి డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఆ టెక్నిక్స్ ఏంటంటే జెనీ గన్స్, ఎలక్ట్రోపరేషన్, మైక్రో ఇంజెక్షన్ అండ్ అగ్రోబ్యాక్టీరియం. అండ్ రీసెంట్లీ CRISPR, క్రిస్పర్ అండ్ టైలన్, ఇవి కూడా ఎడిటింగ్ టెక్నిక్స్ అనమాట. ఓకే, జెనెటికల్లీ మోడిఫైయింగ్ క్రాప్స్లో యూజ్ చేసే టెక్నిక్స్ అనమాట. ఈ టెక్నిక్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఓకే, జెనీ గన్స్, ఎలక్ట్రోపరేషన్, మైక్రో ఇంజెక్షన్, అగ్రోబ్యాక్టీరియం, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దాని ద్వారా ఏంటంటే నేను వీడియోస్ని ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తాయన్నమాట. ఓకే, మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.